సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనందరికీ తెలుసు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణం మీద చాలా ప్రభావం పడుతుందని. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఎన్విరాన్మెంట్లో చాలా హజార్డ్స్ క్రియేట్ చేస్తుందని. ప్లాస్టిక్ అనేది ఒక్కసారి పడేసిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల పాటు అది డిగ్రేడ్ అవ్వదు. మిగతావన్నీ కాటన్ ఇలాంటి డిగ్రేడ్ అయిన ప్లాస్టిక్ మాత్రం అవ్వదన్నమాట. దాంతో సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అండ్ ఎనిమల్స్, ప్లాంట్స్ ఇవన్నీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల ఇబ్బంది పడతాయి. ముఖ్యంగా బర్డ్స్ కానీ, ఎనిమల్స్ కానీ, ఫిషెస్ కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒక్కోసారి కన్జ్యూమ్ చేసిన తర్వాత స్లోగా అది మన ఫుడ్ చైన్లోకి వెళ్ళిపోద్ది. ఆన్ అన్ యావరేజ్ ప్రతి వారానికి ఒక మనిషి అంట 5 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది తింటూ ఉంటాడంట తెలియకుండానే. అవి మైక్రో ప్లాస్టిక్స్ రూపంలో. మైక్రో ప్లాస్టిక్స్ అంటే 5 మిల్లీమీటర్స్ లెంత్ కన్నా తక్కువ ఉందని మైక్రో ప్లాస్టిక్స్ అంటారు. మనకు తెలియకుండా మనం ప్లాస్టిక్ తినేస్తాం మన ఫుడ్ చైన్లో భాగంగా. సో మనం తినే ప్లాంట్స్లో కానీ, ఎనిమల్స్లో కానీ ఎక్కడైనా సరే వాటి లోపల ప్లాస్టిక్ పదార్థాలు దూరొచ్చు. ముఖ్యంగా ఎనిమల్స్ అయితే కన్జంప్షన్లో ప్లాస్టిక్ కన్జ్యూమ్ చేసేసి మనం వాటిని ప్లాస్టిక్ భుజించే అవకాశం ఉందన్నమాట. దాంతోపాటు ఎన్విరాన్మెంట్కి కూడా ప్లాస్టిక్ అనేది చాలా హజార్డస్. ఇప్పుడు ప్లాస్టిక్ పొల్యూషన్ వరల్డ్లో అందరూ డిస్కస్ చేసిన అంశం. ప్లాస్టిక్ పొల్యూషన్ భూమి మీదే కాదు సముద్రాల్లో కూడా ఎక్కువైపోతుంది. మోడీ గారు అక్టోబర్ 2, 2019 నుంచి 2022 లోపు అంటే 3 సంవత్సరాల కాలంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కంప్లీట్గా బ్యాన్ చేస్తానని ప్రకటించారు. మనందరికీ తెలుసు అక్టోబర్ 2, 2019 గాంధీ జయంతి 150 ఇయర్స్ అనమాట. సో అక్కడి నుంచి టార్గెట్ పెట్టుకున్నాం. అప్పటి వరకు మనం స్వచ్ఛ భారత్ టార్గెట్ 2014 నుంచి 19 వరకు స్వచ్ఛ భారత్ టార్గెట్ పెట్టుకుంటే తర్వాత మనం ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద టార్గెట్ పెట్టుకున్నాం. అయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కనుక ఆగిపోతే ఎంప్లాయ్మెంట్ దెబ్బతింటుంది, చాలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ దెబ్బతింటాయి. ఎందుకంటే ఇండియాలో వాడే ప్లాస్టిక్ చాలా వరకు 50-60% ఆఫ్ ద ప్లాస్టిక్ మన ఇళ్లలో కానీ బయట వాడేదంతా సింగిల్ యూజ్ ప్లాస్టికే. దానివల్ల ఇండస్ట్రీస్ దెబ్బతింటే ఎంప్లాయ్మెంట్ దెబ్బతింటుందని కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అనేది చాలా ఇండస్ట్రీస్లో డిలే అయిపోయింది. కానీ మోడీ గారు అనౌన్స్ చేసిన తర్వాత ఇండియన్ రైల్వేస్, ఎయిర్ ఇండియా వీళ్ళందరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దాదాపు ఆపేశారు. చాలా ఇండస్ట్రీస్ కూడా తగ్గించేసాయి. అయితే కోవిడ్-19 దృష్ట్యా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది బాగా పెరిగిపోయింది. ఎందుకు ఇలా పెరిగిపోయిందంటే మనకి పీపీఈ అనే కాన్సెప్ట్ ఉంది. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, పీపీఈ, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. ఈ లాస్ట్ 2 months నుంచి పీపీఈ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా పెరిగిపోయిందంట. ఇన్ఫ్యాక్ట్ డబుల్ అయిపోయింది. ఇంతకుముందు ఇండియా ఎక్కువ ఈ పీపీఈ ప్రోడక్ట్స్ని బయట నుంచి కొనుక్కొచ్చుకునేది, విదేశాల నుంచి కొనుక్కొచ్చుకునేది. ఇప్పుడు ఎక్కువ ఇండియాలో తయారు చేస్తుంది. అసలు ఈ పీపీఈ ఏంటంటే మాస్క్ కానీ, ప్రొటెక్టివ్ షీల్డ్స్ కానీ, ఫేస్ షీల్డ్స్ కానీ, గాగుల్స్ కానీ, గౌన్స్ కానీ, గ్లౌజెస్ కానీ యూజ్ అండ్ త్రో చేస్తున్నాం. దాంతో ఎక్కువగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఇక్కడ వాడుతున్నాం అనమాట. ఇక్కడ వాడే మేజర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏంటంటే పిఓఎల్వై పాలీ, పిఆర్ఓపివైఎల్ఈఎన్ఈ పాలీప్రొపిలీన్ అనే ఒక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది మనం వాడుతున్నాం ఎక్కువ. ఇది పాలిమర్స్తో తయారవుతుంది పాలీప్రొపిలీన్. ఈ ఎక్కువ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా పాలీప్రొపిలీన్తో తయారవుతున్నాయి. ఈ ఇండియాలో ఈ మధ్య డిమాండ్ ఫర్ పాలీప్రొపిలీన్ ఎక్కువైపోయింది. ఈ పాలీప్రొపిలీన్ వల్ల డిమాండ్ పెరిగిపోయేసరికి ఎక్కువగా దాదాపు పాలిస్టర్ కన్జంప్షన్లో 50 పాలిమర్ కన్జంప్షన్లో దాదాపు పాలిమర్ కన్జంప్షన్లో అరౌండ్ 50% ఇప్పుడు పాలీప్రొపిలీన్కే వాడుతున్నారంట. సో అర్థం చేసుకోండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎంత భయంకరంగా అయిపోయిందో ఇండియాలో. కాకపోతే ఈ మధ్య ఎకానమీ స్లో డౌన్ అయిపోయింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడక తప్పదు. సో కాబట్టి దీన్ని ఇప్పుడు తప్పని పరిస్థితిలో కోవిడ్-19 సందర్భంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనం వాడుతున్నాం. దాంతోపాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ వేస్ట్ అంతా ఎలా డిస్పోజ్ చేస్తాం, యూజ్ చేసి పారేస్తాం, ఏ విధంగా డిస్పోజ్ చేస్తామని. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ప్రకారం, WWF ప్రకారం ప్లాస్టిక్ ఈజ్ వెరీ వెరీ హార్మ్ఫుల్ టు ద ఎన్విరాన్మెంట్. హ్యూమన్ లైఫ్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ ప్లాస్టిక్ చాలా హార్మ్ఫుల్ అనమాట. ఇండియా అంటే కోవిడ్-19 రాకముందు ఇండియా ప్రతి సంవత్సరం 9.46 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్, 9.46 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ తయారు చేస్తుందంట. ఆ 9.46 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్లో దాదాపు 50% ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టికే. మనం వాడే ప్లాస్టిక్ వేస్ట్లో, మనం వదిలేసే ప్లాస్టిక్ వేస్ట్లో 50% సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనమాట. వాటర్ బాటిల్స్, వాటర్ క్యాప్స్, ఈ కూల్ డ్రింక్ బాటిల్స్, ఇది అదని కాదు చాలా వాటిలో పాలిథిన్ కవర్స్, చాలా వాటిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ఇమీడియట్గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనం ఫస్ట్ చెప్పాలి. కానీ ఈ పాలీప్రొపిలీన్ యూజ్తో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మళ్ళీ పెరిగిపోయిందని ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు ఇప్పుడు వాపోతున్నారు. కోవిడ్-19 దృష్ట్యా ఈ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కూడా
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ద్వారా తయారవుతుందంట.